అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈ వీడియోలో చామంతి మొక్కలు సీజన్ అయిపోయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఈ చామంతి మొక్కను చూడండి, మొక్క నిండా ఎంత చక్కగా పువ్వులు అయితే పూసాయో. నేను దీంట్లో 2 మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఈ ఎల్లో కలర్ ఒకటి, ఇలా రెడ్ కలర్ ఒకటి. దీనిలో సాయిల్ చూడండి ఎంత తక్కువ వేసాను, చూసారా? సగమే నింపాను ఇందులో కూడా. అయినా సరే ఎన్ని పువ్వులు వచ్చినాయో చూసారా? మొక్క నిండా పువ్వులు అయితే ఉన్నాయి. చామంతి పువ్వులు అనేవి మనకి నవంబర్ నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా అయితే పూస్తాయండి. మొక్క నిండా కూడా మనకి గార్డెన్లో ఈ పువ్వులు పెట్టుకున్నప్పుడు పాలినేషన్ కూడా చాలా బాగా అయితే జరుగుతుంది. అలాగే మన గార్డెన్కి మంచి అందాన్ని కూడా ఇస్తాయి. నా దగ్గర అయితే చాలా వెరైటీ చామంతిలు అయితే ఉన్నాయండి. నేను ఒక్కసారే కొన్నాను. ప్రతి ఇయర్ మనం చామంతి మొక్కలను అయితే కొనక్కర్లేదు, ఒక్కసారి కొని పెట్టుకుంటే చాలు. ఒక్క మొక్క నుంచి మనం ఎన్ని మొక్కలైనా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ చామంతి మొక్కల్ని నేను ఈ టవర్లో పెట్టుకున్నాను కదండి. ఈ ఫ్లవర్ టవర్లో నేను వాడిపోయిన పువ్వులన్నిటిని కూడా కట్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి చూసారా చక్కగా మొగ్గలు అనేవి వస్తున్నాయి. ఇలా వాడిపోయిన పువ్వులన్నీ కూడా కట్ చేస్తూ ఉంటే సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి మనకి కొత్త మొగ్గలు అనేవి వస్తాయి. నా దగ్గర చాలా వెరైటీ చామంతులు అయితే ఉన్నాయండి. చూడండి, ఇందులో అయితే ఎల్లో కలరు, అలాగే ఈ బ్రిక్ రెడ్ కూడా వేసుకున్నాను. ఇందులో వైట్ చామంతి ఉందండి. ఇది వచ్చి డార్క్, ఇది కూడా వైటేనండి. ఇందులో అయితే ఈ రెడ్ కలరు అలాగే ఈ వైట్ కలరు 2 వేసుకున్నాను. ఇది ఒక వెరైటీ అండి, చిట్టి చామంతి. చూడ్డానికైతే చాలా బాగుంటాయి. నేను చామంతి మొక్కల్ని ఫ్లవర్ టవర్లో వేసుకున్నానండి. చూసారా ఫ్లవర్ టవర్ నిండా ఎన్ని మొక్కలు ఉన్నాయో, అలాగే మొత్తం కూడా పువ్వులు అనేవి పూచినాయి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా మనం ఫ్లవర్ టవర్ తయారు చేసుకున్నామంటే గార్డెన్లో చాలా అందంగా అయితే ఉంటుంది. ఇందులో నేను చూడండి ఈ బ్రిక్ రెడ్ వైట్ కలిసి ఉన్న చామంతి, అలాగే వైట్ కలర్ చూడండి, ఇదైతే ఒక చిన్న రోజ్ లాగా అయితే ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. అలాగే చిట్టి చామంతులు కూడా పెట్టుకున్నాను. కొన్ని అయితే ఎండిపోయినాయి ఇప్పటికి. చూడండి ఇక్కడ ఇది నాటు చామంతి అండి. ఇక్కడ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నాను కదా, అన్నీ కూడా ఈ ఫ్లవర్ టవర్లో అయితే పెంచుకున్నాను. గుత్తులు గుత్తులుగా అయితే పువ్వులు వచ్చినాయి. చామంతి మొక్కలు సీజన్ అంతా అయిపోయిన తర్వాత మనం హార్డ్ ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి. మనకి మొక్క నిండా కూడా చాలా పువ్వులు అయితే వస్తాయి కదా. మనం ఏం చేస్తామంటే ఆ పువ్వులన్నిటిని కూడా మనం ఇలాగే ఉంచేస్తాము. ఇలా ఉంచడం వల్ల ఇవి వాడిపోయి నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే రావు, కొత్త బడ్స్ రాకుండా ఇవే ఎండిపోతూ ఉంటాయి మొక్కకి. అలా కాకుండా మనం ఎండిపోయిన వాడిపోయిన పువ్వులన్నీ కట్ చేస్తూ ఉంటే సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి కొత్త మొగ్గలు అయితే వస్తాయండి. ఇలా మనం పువ్వులన్నీ అయిపోయిన తర్వాత హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ మొక్క నిండా కూడా చీమలు పట్టినాయండి, అందుకే ఇది వైట్గా ఉంది. మీకు ఈ పౌడర్ అంతా కూడాను చీమల మందు అయితే వేశాను. ఇలా మొత్తం హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేయాలి. మనకి మదర్ ప్లాంట్ అనేది చనిపోతుందండి. మనం కింద వచ్చిన సక్కర్స్ అలాగే బేబీ ప్లాంట్స్ని మనం జాగ్రత్త చేసుకుంటే మనకి నెక్స్ట్ సీజన్కి చక్కగా మొక్క అనేది బతుకుతుంది. చూసారా ఇది హార్డ్ అయిపోయింది, ఇదైతే బతకదు. ఇవన్నీ కూడా మనం కట్ చేసేయాలి. వీటికి ఉన్న ఎండిపోయిన ఆకులు అలాగే ఎండిన పువ్వులు కొమ్మలు అన్నీ కూడా మనం ప్రూన్ చేసుకోవాలి. ప్రూన్ చేసినప్పుడు ఈ సిజర్స్ని కూడా మనం స్టెరిలైజ్ చేసుకోవాలండి. హాట్ వాటర్లో కాస్త పెట్టామంటే చక్కగా స్టెరిల్ అయిపోతుంది. చూడండి దీనికి ఇంకా మొగ్గలు అయితే వస్తున్నాయి. మనం ఇలాగా కొమ్మలన్నిటిని కూడా కట్ చేసేసుకుందాము. ఈ మొక్కకైతే చెట్టు నిండా కూడా ఎంత మంచి కలర్ పువ్వులు వచ్చినాయోనండి. చూడ్డానికి కూడా చాలా అందంగా అయితే ఉంది.
ఇలా మనం హార్డ్ ప్రూనింగ్ చేసేయడం వల్ల మొక్క అనేది చనిపోతుంది అనుకుంటారు. ఏమీ చనిపోదండి. మనం ఇలాగ ఎండిపోయిన ఇవన్నీ తీసేస్తే మనకి మొక్క అనేది చక్కగా హెల్దీగా పెరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా తీసేయాలి. ఇక్కడ కింద ఇంకా చూసారా ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీసేస్తాను. ఈ విధంగా మొక్క అంతా కూడా మనం హార్డ్ ప్రూనింగ్ అయితే చేయాలండి. చూడండి, ఇది మదర్ ప్లాంట్. దీని పక్క నుంచి సక్కర్స్ అనేవి వస్తున్నాయి, చిన్న చిన్న బేబీ ప్లాంట్స్. అవి మనకి నెక్స్ట్ సీజన్కి చక్కగా హెల్దీగా పెరుగుతాయి. ఈ మదర్ ప్లాంట్ చనిపోయినా కూడా మనకి బేబీ ప్లాంట్స్ అయితే చక్కగా ఉంటాయి. చూడండి, ఇప్పుడిప్పుడే సక్కర్స్ అవి వస్తున్నాయి. అలాగే ఈ పక్కన ఉన్న ఈ చామంతికి అయితే ఆల్రెడీ నేను హార్డ్ ప్రూనింగ్ చేసేసానండి. చూడండి, చక్కగా సక్కర్స్ అనేవి వచ్చి బేబీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి. చూసారా, వీటిలో ఉన్న వీడ్స్ అనేవి మనం తీసేయాలండి. ఈ వీడ్స్ వల్ల ఎనర్జీ అనేది మొక్కలకి వెళ్ళకుండా ఈ వీడ్సే తీసేసుకుంటాయి. మనం చక్కగా ఇలా వీడ్స్ అన్నీ తీసేస్తే ఎనర్జీ అంతా కూడా మనకి చామంతి మొక్కలకి వెళ్ళి ఇవి హెల్దీగా పెరుగుతాయి. చూడండి ఎంత బుషీగా చక్కగా పెరుగుతుందో. ఇక్కడ ఇది వైట్ చామంతి అండి. ఇది కూడా నేను హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేస్తాను. చూడండి, మొత్తం ఇది మదర్ ప్లాంట్ అంతా కూడా చనిపోయింది. ఈ బేబీ ప్లాంట్స్ చూసారా చక్కగా వచ్చినాయి. మనం ఇలా హార్డ్ ప్రూనింగ్ చేసేసిన తర్వాత వీటిని ఎండ తగలని ప్లేస్లో, అంటే కొంచెం ఒక 4-5 అవర్స్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోకూడదు సమ్మర్లోను. అలాగే ఈ మొక్కలు కూడా నేను హార్డ్ ప్రూనింగ్ అయితే చేస్తాను. మనకి కింద వరకు అయితే చేసేసుకోవాలండి మొక్కకి. ఈ పైన ఉన్నదంతా కూడా మనం తీసేయాలి. ఇలా మొత్తం మొక్క అంతా కూడా చక్కగా హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలి మనం. చూడండి, ఇందులో కింద అడుగున ఎండిపోయిన కొమ్మలు అవి ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా తీసేయాలి. ఈ ఆకులు, ఎండిన ఆకులు అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే పెట్టుకోవాలి. చూడండి బేబీ ప్లాంట్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. వీటిని మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, వాటిని ఏమీ కట్ చేయకూడదండి, వాటిని అలాగే ఉంచేయాలి. అలాగే ఈ మొక్కకు కూడా హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేస్తానండి. చూడండి ఇక్కడ అన్నీ కూడా ఎలా ఎండిపోయినాయో ఆకులు చూసారా, ఇలా ఎండిపోతున్నాయి. మనం ఇలాగే ఉంచేసామంటే మొక్క అనేది చనిపోతుంది. మనం హార్డ్ ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క చక్కగా బతుకుతుంది. నేను చూడండి ఎంత తక్కువ మట్టిలో మనం చామంతి మొక్కలను పెంచవచ్చో. దీన్ని మొక్క నిండా కూడా చాలా పువ్వులు అయితే పూసాయి. మొత్తం అంతా కూడా మనం కట్ చేసేద్దాం. మనం హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటే మొక్కలు అనేవి నెక్స్ట్ సీజన్కి చాలా హెల్తీగా పెరుగుతాయి. చామంతి మొక్కలకి ఇలా హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత మట్టి అంతా కూడా కాస్త గొల్ల చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా చక్కగా కదిలించుకోవాలి. ఇలా మనకి మట్టి అనేది ఎప్పుడు కూడా గొల్లగా ఉండాలి. ఈ పక్క మొక్కలో కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇది మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ చేసాం కదా. మనం మట్టిని ఇలా గొల్ల చేసుకుని కంపోస్ట్ అనేది ఇవ్వాలండి. కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇవ్వాలి. నేనైతే కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నాను. మొత్తం మొక్కలన్నిటికీ కూడా ఇలాగా హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత కంపోస్ట్ అనేది ఇవ్వాలి. మిగిలిన మొక్కలకు కూడా ఇస్తాను. చూడండి ఇలా అన్ని మొక్కలకి కూడా
ఈ విధంగా మనం కంపోస్ట్ అనేది ఇవ్వాలి. మొక్కలకి కంపోస్ట్ ఇచ్చిన తర్వాత మనం వాటర్ అయితే చేసుకోవాలండి. మొత్తం మొక్కలన్నిటికీ కూడా వాటర్ చేసుకుని ఈ మొక్కల్ని మనం నేడుగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోవాలి, ఎండగా ఉన్న ప్లేస్లో పెట్టుకోకూడదు. మనకి టెర్రస్ మీద పండ్ల మొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నీడలో అయితే ఇవి పెట్టుకోవాలి. లేదంటే బాల్కనీలో అయినా సరే పెట్టుకుంటే మనకి నెక్స్ట్ సీజన్కి చక్కగా పెరుగుతాయి ఈ మొక్కలు. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ని ఇవ్వాలి. అలాగే ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చక్కగా హెల్దీగా పెరిగి నెక్స్ట్ సీజన్కి ఎక్కువ పువ్వులు అనేవి పోస్తాయి. ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.